చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు అన్యాయం జరిగినా ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటారు. అన్యాయంపై తిరగబడ్డ ఒక మనుషులు 3 రకాలరా. నాసి రకం, రెండోది బోసి రకం, మూడోది నాణ్యమైన రకం. నువ్వెవరివి రత్న? ఈడ పండేది బంగారం. ఎవడు రావాలన్నా పోవాలన్నా నా అనుమతి తప్పనిసరి. ఇప్పుడు వస్తుందిరా అసలైన కిక్కు. జీవితంలో శత్రువులు ఎంతో మందిని చూశాను. మొట్టమొదటిసారిగా నా చేత కన్నీళ్లు చిందించిన శత్రువు నువ్వు. నిన్నంతం చేయటం బాధ్యత కాదు, నా హక్కు. మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి అప్కమింగ్ ఒక సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సాంగ్ చిరంజీవి గారికి వెంకటేష్ గారికి మధ్యలో ఉండబోతుంది. ఈ సాంగ్ లో చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారికి డాన్స్ నెంబర్ కూడా ఉండబోతుంది. ఈ మూవీకి బీఎంస్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి బీజిఎంస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీ బడ్జెట్ కూడా చిరంజీవి గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ. ఈ మూవీకి 150 నుండి 300 crores బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో కంటే ఈ మూవీలో చిరంజీవి గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. అలాగే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అనగానే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తాయి. మెయిన్ గా ఈ మూవీలో కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. మెయిన్ గా ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ January 12th థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి Day 1 ఈజీగా 100 crores ని గ్రాస్ చేస్తుంది. లైఫ్ టైమ్ ఈ మూవీ ఈజీగా 1000 crores ని గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.